హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? మీరు తమ్నెల్లో ఆల్రెడీ చూసేసారు కదా, డబల్ కా మీఠా స్వీట్. యమ్మీ యమ్మీ యమ్మీ. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. గాయ్స్, మనం ఇప్పుడు డబల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, మనకి ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్. నెక్స్ట్ 1 కప్ షుగర్. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? గాయ్స్, నేను ఫస్ట్ బ్రెడ్ని కట్ చేసుకుంటున్నా. సో నేను యూజ్ చేసే బ్రెడ్ స్లైసెస్ లేదు కాబట్టి వాటిని ఫస్ట్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్గా అన్నీ కట్ చేసుకున్నాక నెక్స్ట్ మన స్లైస్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. ఇలా వాటి ఎడ్జెస్ కూడా కట్ చేసుకున్నాక ఆ బ్రెడ్ స్లైస్ని 4 పీసెస్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన బ్రెడ్ స్లైసెస్ ఏం చేయాలి? వేస్ట్ కదా అనుకుంటున్నారా? ఏంలే, అవి చాయ్లో ముంచుకొని తినుర్రి, మస్తుంటాయి. చూసిరా, మొత్తం అన్ని పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ మిగిలిపోయిన స్లైసెస్ ఉన్నాయి కదా, కవర్లో వేసి పెట్టేసుకున్నాను పక్కన. చాయ్లో ముంచుకోనికి అవుతాయి కదా మళ్ళా. ఇదిగోండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే డ్రై ఫ్రూట్సే కదా మనకి ఏ స్వీట్లోనైనా టేస్ట్ని ఇచ్చేది. మనం డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడైనా చెక్ చేసి యాడ్ చేసుకోవాలి. కాజు అంతా ఓపెన్ చేసి చూస్తున్నా ఏదైనా పురుగేమైనా ఉందా లోపల అని. కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే తీసేసుకుంటున్నా, కొన్నేమో చాప్ చేసి తురుముకొని వేసుకుంటా. ఎందుకో మీరు ముందు ప్రాసెస్లో చూస్తారులేండి. మనం డ్రై ఫ్రూట్స్ తురుముకోవడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో మీకు వీడియోలో చూపించిన 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, 1/2 లీటర్ మిల్క్. నెక్స్ట్ ఆ మిల్క్ని మంచిగా మరిగించుకోవాలి. చిక్కగా అయిపోవాలి మొత్తం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు మాడిపోతుంది గాయస్. అడుగుగిన మాడింది అనుకో, డబల్ కా మీఠాకు ఉన్న టేస్ట్ అంతా పోతుంది. గుర్తుపెట్టుకోర్రి, కలుపుకుంటూ మరిగించుకోవాలి. మీరిగిన పొయ్యి మీద పెట్టి పక్కకు పోయిర్రు అనుకో, మీ డబల్ కా మీఠా ఫ్లాప్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోర్రి గాయస్. చూడరి పాలు ఎట్లా చిక్కబడ్డాయో, పొంగు మంచిగా వచ్చింది కదా, ఫుల్ మలాయ్ ఉంది ఇందులో. నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మంచిగా. అవి పాలంతా చిక్కబడినాక ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఎందుకో మీకు తర్వాత చెప్తా అని చెప్పినా కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీన్ని 3 to 5 minutes మరిగించుకోండి. చూసిరా, ఇట్లా పొంగొచ్చేటప్పుడు ఒకసారి కలుపుకోండి. చూసిరా మీగడ ఎట్లెట్లుందో, మోస్తుంది కదా, మొత్తం చిక్కగా అయిపోయినాయి అన్నమాట పాలు. ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నెని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో మనం ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. ఇంతకీ ఏం ఫ్రై చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అదేనండి, బ్రెడ్ ముక్కలు. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటాను మెల్లిమెల్లిగా. మీకు ఒక టిప్ గాయ్స్, మీరు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఫ్యాన్ కింద ఒక 1/2 hour పెట్టండి. దానివల్ల కొంచెం అవి గట్టి పడతాయి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అన్ని పీసెస్ని యాడ్ చేసుకున్నాక ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లో పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇలానే అన్నీ ఫ్రై చేసుకొని వచ్చేస్తాను. ఇంకా గాయస్ చూసారు కదా, అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ నా దగ్గర ఆయిల్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలితే మీరు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అవన్నీ తీసి ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా డబల్ కా మీఠా ప్రిపేర్ చేసేసుకుందామా? స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకొని షుగర్ అంతా కరగనివ్వాలి.
చూసారా, షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇది మనకు కావాల్సిన టెక్స్చర్లో ఉందో లేదో చెక్ చేసుకుందాం. కరెక్ట్ టెక్స్చర్లో వచ్చేసింది గాయ్స్. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఒక్కొక్కటిగా. ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ మంచిగా ఆ షుగర్ వాటర్ని పీల్చుకునే అంతవరకు దాన్ని వదిలేసేయాలి. ఒక 5 minutes దాన్ని వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత మనం చిక్కగా మరిగించుకున్న మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ని మీద నుంచి యాడ్ చేసుకోండి. మీగడ చూసారా ఎంత ఉందో అందులో. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోండి మొత్తం. చూసారా, బ్రెడ్ ముక్కలు ఆ షుగర్నంతా పీల్చేసుకున్నాయి. ఇప్పుడు మనం దాని మీద నుంచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి గార్నిష్ కోసం. అంతే, ఎంతో టేస్టీ అయిన డబల్ కా మీఠా రెడీ అయిపోయినట్టే. దీన్ని మూత పెట్టేసి 30 minutes అలా వదిలేసేయండి పక్కన. తర్వాతకి ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగుందో డబల్ కా మీఠా. ఇప్పుడు నేను తినడానికి ఇంకొక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వెంటనే నేను తినేసేయాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గాయ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, నేను ఉంటా.